సువార్తవాణి యేసుక్రీస్తు ప్రభుని సువార్తవాణి నిత్య జీవపు సువార్తవాణి నిత్య జీవములోకి చేర్చి సువార్తవాణి సువార్తవాణి తీయగా నే పాడనా కోయిలై నీ దివ్య చరితం తీయగా నే పాడనా కోమలి సుమమై నీ ప్రేమ పరిమళం కోమలి సుమమై నీ ప్రేమ పరిమళం మెల్లగా వెదజల్లనా ప్రభు మెల్లగా వెదజల్లనా తీయగా నే పాడనా కోయిలై నీ దివ్య చరితం తీయగా నే పాడనా కోయిలై నీ దివ్య చరితం తీయగా నే పాడనా కొమ్మను చేరి నీ ప్రేమ చరితం ఎల్లెల్లెలుగా వినిపించనా కావున ఆ యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నాం. దేవుని లక్షణాలు మనం కలిగి ఉన్నాం. మనకుగా తెచ్చుకున్న లక్షణములు కాదు ఇవి. దేవుడే సృజించున్నాడు, దేవుడే మనల్ని పెట్టి ఉన్నాడు. కాబట్టి ఆయన చేసినటువంటి అద్భుత కార్యంలో మనం ఉండి ఉన్నాం. కాబట్టి మనము దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉన్నాం. దేవుని యొక్క స్వరూపాన్ని మనం కలిగి ఉన్నాము. ఆశీర్వదించండి అని తెలియజేస్తున్నాడు. స్త్రీని పురుషుని ఇద్దరిని ఆశీర్వదించాడు దేవుడు. స్త్రీ పురుషులు ఇద్దరిని సమానంగా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునండి, స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా సమానంగా చూచి ఆ మనస్సు ఎక్కడి నుండి మనకు వచ్చింది అంటే దేవుని యొక్క ఆది గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. దేవుని యొద్ద నుండే మనకి వచ్చినది. కాబట్టి మన బిడ్డలను ఆడపిల్ల అయినా లేదా ఒక మగపిల్లవాడైనప్పటికీ మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఎందుకనగా వారిద్దరూ మనకు సమానమే. భార్య భర్తలు ఇద్దరు కూడా దేవునికి సమానమే. సమానమైనటువంటి లక్షణము, సమానమైనటువంటి ఉనికిని మనం కలిగి ఉన్నామంటే అది దేవుడిచ్చినటువంటి గొప్ప కృప అన్నది, దేవుడిచ్చినటువంటి లక్షణము, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బహుమానమై ఉన్నది. సమానంగా చూచే ఆ యొక్క మనస్సును మనం దేవుని ఎదురును మనం తెచ్చుకుని ఉన్నాము. దేవుడే మనకి ఇచ్చి ఉన్నాడు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు ఆశీర్వదించాడు. ఏం చేయాలి? ఇద్దరు ఉన్న మీరు ఫలించండి, భూమిని నిండించండి, అభివృద్ధి అవ్వండి అనే ఈ గొప్ప పరిపాలనా లక్షణాలన్నీ కూడా ఈ విధానాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ లక్షణాలు మనం కలిగి ఉన్నాము. బైబిల్ గ్రంథం అంతా కూడా మనం పరిశీలన చేసినట్లయితే, చదివినట్లయితే మానవాళి యొక్క సర్వ సృష్టిని దేవుడు ఏ విధంగా చేసి ఉన్నాడో, ఏ విధంగా అయితే ఈ యొక్క మానవులు అభివృద్ధి పరచబడి ఉన్నారో ఈ యొక్క దేవుని గ్రంథము తెలియజేస్తుంది. మరి ఏ గ్రంథము తెలియజేయట్లేదు. మరి ఎవరికి కూడా ఆధారం లేదు. అటువంటి గొప్ప ఆధారాన్ని దేవుడు ఈ బైబిల్ గ్రంథానికి మాత్రమే ఇచ్చున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే ఇచ్చున్నాడని నేను నమ్ముచూ ఉన్నాను. ఎవరైతే గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉన్నారో, చదువుచున్నారో, ధ్యానిస్తూ ఉన్నారో దేవుని యొక్క స్వరూపం ఏమిటో తెలుసుకోగలుగుతారు. దేవుని స్వరూపము, దేవుని లక్షణాలు తెలుసుకోవాలి అనే ఆశ ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా దేవుని గ్రంథాన్ని ఆది కాండంలో నీవు ధ్యానిస్తావు. అనేక మందికి దేవుని యొక్క గ్రంథాన్ని పరిచయం చేస్తావు. ఎందుకనగా లోకము అబద్ధాలతో నిండుకొని ఉన్నది. అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు తలంపులు కలిగి ఉన్నది. కాబట్టి ఏది సత్యమో ఏది నిజమో తెలియజేయడానికి దేవుడే ఈ గ్రంథాన్ని మనకి వ్రాయించున్నాడు. దేవుడే ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చినాడు. ఇది దేవుని గ్రంథము, దేవుని ఉద్దేశంలో, దేవుని తలంపులు అవన్నీ కూడా ఈ గ్రంథంలో లిఖితమయ్యాయి. ఆది కాండము 2వ అధ్యాయము 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి మాటను, మర్మాన్ని దేవుడు మరొకసారి ఈ యొక్క అధ్యాయంలో దేవుడు బయలుపరిచి ఉన్నాడు. 2వ అధ్యాయంలో 20వ వచనంలో ఆదాము సమస్త భూజంతువులకి పేరు పెట్టి ఉన్నాడట. ఏ పేరునైతే
పెట్టి ఉన్నాడు. ఆ పేరు ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నది. వేల సంవత్సరాల క్రితము ఈ యొక్క సృష్టి ప్రారంభించినప్పుడు ఏమైతే పేరు పెట్టి ఉన్నాడో ఆదాము, ఆ యొక్క లక్షణములు కలిగినటువంటి ఆ పేరును ఆదాము పెట్టినటువంటి ఆ పేరు ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నది. ఆ పేరుతోనే పిలువబడుచున్నవి. ఎన్ని భాషల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా ఆ లక్షణము కలిగినటువంటి పేరుని వారు పిలుస్తారు. ఆ యొక్క గుణము ఏమైతే ఉన్నదో ఆ జంతువులో లేదా ఆ పక్షిలో, ఆ లక్షణంతో ఆ పేరు పిలువబడుతుంది. ఎంత ఆశ్చర్యం అండి. ఇప్పటికీ కూడా జులాజికల్ నేమ్స్ కానీ బయలాజికల్ నేమ్స్ చూసినట్లయితే ఆ యొక్క పేర్లన్నీ కూడా ఆదాము పెట్టినటువంటి పేర్ల నుండే పుట్టుకు వచ్చినవి. వాటి యొక్క అర్థము, మూలార్థము, ఆధారము ఆదాము పెట్టినటువంటి పేర్ల నుండే వచ్చినవని బైబిల్ గ్రంథము, దేవుని గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క 2వ అధ్యాయంలో ఈ యొక్క ఆధారాన్ని దేవుడు ఈ మానవాళికి ఇచ్చి ఉన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. దేవుడు ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయిను అని దేవుడు ఆలోచన చేసి, ఆదాముకి ఒక సాటి అయిన సహాయం కావాలి, మామూలు సహాయం కాదు, సాటి అయిన సహాయం అనగా అతనికి ఉన్నటువంటి స్టేటస్ ఏ స్థితిలో ఉన్నాడో అటువంటి స్థితిలో ఉన్నటువంటి అటువంటి ఆలోచనలు కలిగినటువంటి స్త్రీ కావాలని దేవుని యొక్క ఉద్దేశం, సహాయం కావాలని దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు ఏదైతే ఆదాముకున్నటువంటి లక్షణాలు దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్థితిలో ఆలోచనలతో నిండి ఉన్నాడో ఆదాముకు అటువంటి సహాయం కలిగి, అటువంటి ఆలోచనలు కలిగి, అటువంటి తలంపులు కలిగినటువంటి స్త్రీ ఉండాలని దేవుడే ఉద్దేశించి ఒక స్త్రీని నిర్మించాలి, ఒక స్త్రీని తయారు చేయాలని, ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయంగా ఉండాలి, ఏ విషయంలోనైనా సలహా ఇచ్చే యొక్క వ్యక్తిగా ఉండాలని, ఆమెను లేదా ఆ యొక్క స్త్రీని చేయాలని దేవుని యొక్క ఉద్దేశము. వీరిద్దరూ కలిసి దేవుని యొక్క తలంపులు కలిగి ఉండాలి. వీరిద్దరూ కలిసి ఈ యొక్క స్త్రీ పురుషులిద్దరూ కలిసి దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని వీరు సఫలపరచాలి. దేవుడు అనుకున్నటువంటి కార్యముని వీరిద్దరి ద్వారా చేయించాలని అనే తలంపు కలిగి ఈ యొక్క స్త్రీని నిర్మించాలి, ఈ యొక్క స్త్రీని తయారు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఆదాము అడగలేదు కానీ స్త్రీని కావాలని, దేవుడే ఆదాముకి ఏమి కావాలో, మానవునికి ఏమి కావాలో అది దేవుడు ముందుగానే నిర్ణయించి ఏర్పాటును చేసి ఒక స్త్రీని నిర్మించడం ఈ లేఖనంలో మనము చూడబోచు ఉన్నాం. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. గాఢ నిద్రను కలుగ చేస్తున్నాడంటే దేవుడు ఆదాముకు ఆ గాఢ నిద్రలో ఒక పక్కటెముకలో నుండి ఈ యొక్క స్త్రీని నిర్మించున్నాడట. ఆ యొక్క మాంసమును తీసుకుని ఆ మాంసాన్ని పూడ్చివేసి ఆ యొక్క పక్కటెముకలో నుండి తీసి ఉన్నాడట. శాస్త్రీయంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక సర్జరీ లేదా ఒక శస్త్రచికిత్స చేయాలి అన్నట్లయితే క్లోరోఫామ్ అనేటువంటి ఒక వైద్యంలో వాడబడుచున్నటువంటి ఆ యొక్క ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మత్తు కలగడానికి చేస్తున్నటువంటి ఆపరేషన్ లేదా ఆ సర్జరీ నొప్పి తెలియకుండా ఉండడం కోసము క్లోరోఫామ్ని ఇస్తూ ఉంటారు. ఎక్కువగా ఇచ్చినట్లయితే అది మరణానికి దారి తీయవచ్చు లేదా కోమాలోకి వెళ్ళిపోవచ్చు. ఎంత కావాలో ఎంత ఇవ్వాలో క్లోరోఫామ్ ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ని వారు పిలుస్తూ ఉంటారు. వారు అందులో చాలా ప్రవీణులై ఉంటారు. ఏ వ్యక్తికి ఏ సమయంలో ఏ బీపీ ఏ షుగర్ ఎంత ఉన్నదో చూసుకుని ఆ యొక్క ఆపరేషన్కి కావాల్సినటువంటి ఎంత సమయాన్ని బట్టి ఎంత ఆపరేషన్ అయితే ఎంత మంది ఇవ్వాలని ఆ క్లోరోఫామ్ని ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క క్లోరోఫామ్ అనేటువంటి ఈ యొక్క టెక్నాలజీ లేకపోతే ఈ యొక్క ఆలోచనను దేవుడు ఆది గ్రంథంలోనే ఇక్కడ వ్రాయించున్నాడని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆలోచన అండి దేవునికి. మరొక్క మనిషిని దేవుడు మరొక్క మట్టిని తీసుకుని స్త్రీని తయారు చేయలేదు కానీ ఆ యొక్క పక్కటెముక నుండే పురుషునిలో నుండే ఆ యొక్క పక్కటెముకలో నుండి ఆ మాంసాన్ని తీసి ఆ ఎముకను తీసి ఒక స్త్రీనిగా నిర్మించి ఆదాము యొద్దకు తీసుకుని వెళ్ళి చూపించినంట దేవుడు. అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు ఇక్కడ సృష్టి యొక్క మరొక అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఇప్పటి వరకు 6 దినాల్లో ఉన్నటువంటి సృష్టి వేరు, సర్వ సృష్టిని తయారు చేయడం వేరు. ఆదామును నిర్మించడం ఒక అద్భుతమైతే ఇప్పుడు స్త్రీని నిర్మించడం మరొక అద్భుతమై ఉన్నది. ఈనాటికి కూడా ఏదైనా శరీర భాగాల్లో ఏదైనా కాలిపోయినట్లయితే ఏదైనా ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు ఆ యొక్క వైద్యులు ఏం చేస్తున్నారంటే ఆ శరీరంలో ఉన్నటువంటి చర్మాన్ని తీసి వారు పూడుస్తూ ఉన్నారు. ఒకరి చర్మాన్ని ఒకరికి అందిస్తున్నారు, ఒకరి కిడ్నీలను ఒకరికి అమరుస్తూ ఉన్నారు.
ఒకరి గుండెలను ఒకరికి మారుస్తూ ఉన్నారు, ఒకరి కన్నులను ఒకరికి మారుస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని దేవుడు ఆది గ్రంథంలో, ఆది కాండంలో, ఈ యొక్క 2వ అధ్యాయంలో దేవుడు రాయించి ఉన్నాడు. ఈ లోకానికి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా నిలిచిపోయింది అంటే బైబిల్ గ్రంథము ఈ మాటలను బట్టే, ఈ వాక్యాన్ని బట్టే, ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి జీవవాక్యములను బట్టే కానీ మరి ఏ మాటను బట్టు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడను. నరునిలో నుండి పక్కటి ఎముకలో నుండి తీయబడింది కాబట్టి నారీ అని పిలువబడుచున్నదట. అవునండి, నారీమణులు అని పిలుస్తూ ఉంటారు స్త్రీలను. అవునండి, నరునిలో నుండి తీయబడింది కాబట్టి నారీ అని పిలువబడుచుందని ఆదాము తెలియజేస్తున్నాడు. క్లోరోఫామ్ ఆ యొక్క గాఢ నిద్రను కలగజేసినప్పటికీ కూడా, దేవుడు ఆదాముకి గాఢ నిద్రను కలగజేసినప్పటికీ కూడా లేచిన వెంటనే చెప్పగలిగే జ్ఞానాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఎందుకనగా ఆదాముకు ఉన్నటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది, దేవుని యొక్క లక్షణములై ఉన్నవి, దేవుని యొక్క మంచితనమై ఉన్నది, దేవుని యొక్క రూపం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క స్వరూపమందు నరుణ్ణి దేవుడు చేస్తున్నాడు, ఆదామును చేసి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఆదాముకి ఉన్నాయి. ఆదాము చక్కటి కుమారునిగా దేవుని సన్నిధిలో జీవిస్తున్నాడు. ఏదేను తోటలో కావలసినటువంటి వృక్షాలని, కావలసినటువంటి ఫలాలని తింటూ ఉన్నాడు. ప్రతి దినము ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యాన్ని చేస్తూ దేవుని సన్నిధిలో మాట్లాడుచు దేవునితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి దినము దేవునితో మాట్లాడుతూ ఉండేవాడట. ఒకే ఒక్క మానవుడు ఒకే ఒక్క దేవునితో మాట్లాడుకున్నట. ఇలాగ దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాడు. దేవునితో మాట్లాడే నరుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ పరిశుద్ధ గ్రంథము, ఏ గ్రంథము కూడా తెలియచెప్పలేనటువంటి విషయాలను ఈ ఆది గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. చాలామంది అనుకోవచ్చు దేవునితో మాట్లాడే ఆ యొక్క కార్యము జరుగుతుందా, నిజంగా దేవునితో మాట్లాడేవారు ఉన్నారా అని అన్నట్లయితే ఉన్నారు అని చెప్పడానికి దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథము. ఆదాము ఆ విధంగా దేవునితో ప్రతి దినము మాట్లాడుకొనిచుండగా దేవునికి ఒక తలంపు కలిగి ఉన్నది. ఆదాముకు కావలసినటువంటి సాటి అయిన సహాయాన్ని నేనే చేయాలి, నేనే ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క పక్కటెముకలో నుండి ఈ యొక్క స్త్రీని నిర్మించి ఆదామునకు బహుమానంగా ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు ఆదాము జంతువులతో లేదా పక్షులతో ఆడుకుంటూ ఉన్నాడేమో, మాట్లాడుతూ ఉన్నాడేమో, చెప్పుకుంటూ ఉన్నాడేమో, దేవుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యాలు తెలియజేస్తూ ఉన్నాడేమో. ఇప్పుడైతే ఒక సాటి అయినటువంటి సహాయాన్ని కలిగి ఉన్నాడు. అవునండి, మన యొక్క గృహాల్లో అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. మనుషుల యొక్క లక్షణం, ఆదాము నుండి వచ్చినటువంటి లక్షణాన్ని మనం చూద్దాం. ఇప్పటివరకు దేవుని యొక్క లక్షణాలు, మనం ఆదాము పొందుకున్న లక్షణాలు మనం తెలుసుకుని ఉన్నాం, ధ్యానించుకుని ఉన్నాం. ఇప్పుడైతే ఆదాము అనగా మానవుడు, ఒక మానవుని యొక్క లక్షణం ఇప్పటికీ కూడా ఉన్నదా లేదో మనం గమనించినట్లయితే అప్పటి ఆదాముకు ఉన్నటువంటి లక్షణం ఈనాటికి ఉన్నది అని ఒక రుజువు దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆదాము ఏ విధంగా అయితే జంతువులతో ఆడుకుంటూ ఉన్నాడు, ఇప్పటికీ కూడా మనుషులు వారి యొక్క గృహాల్లో ఒక చక్కటి కుక్క పిల్లల్ని, చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు, లేదా పెద్ద కుక్కలను పెంచుతూ ఉంటారు, లేదా పిల్లల్ని పెంచుతూ ఉంటారు కొంతమంది. ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయంటే ఆదాము నుండి వచ్చాయి, మనుషుల నుండి వచ్చిన లక్షణాలు అన్నమాట. కేవలం మనుషుల నుండి వచ్చినటువంటి లక్షణమే. వేల సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ యొక్క లక్షణము, ఆ యొక్క ఇష్టాలు ఈ జంతువులను పెంచుకున్నట, పక్షులను పెంచుకున్నట, లేదా కోడి పిల్లలను పెంచుతూ ఉంటారు, బాతులను పెంచుతూ ఉంటారు. ఈ లక్షణం ఎక్కడి నుండి వచ్చిందా అని గమనించినట్లయితే మనుషుల కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటూ వారిని ఆడిస్తూ ఉంటారు. చూస్తున్నప్పుడు చాలా గృహాలకు వెలిచి ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఆ లక్షణం ఎక్కడి నుండి వచ్చిందా? ఈ జంతువులను ప్రేమించాలి, జంతువులతో ఆడుకోవాలి అనేటువంటి లక్షణం ఎక్కడి నుండి వచ్చిందండి? ఆదాము నుండి మనుషుడికి వచ్చింది. దేవుడిచ్చినటువంటి బహుమానం ఆ యొక్క సర్వసృష్టిలో ఉన్నటువంటి జంతువులు, ఆ యొక్క పక్షులతో ఆడుకోవడం లేదా వాటిని పెంచడం అనేటువంటి ఈ లక్షణము మనుష్యుని నుండి వచ్చినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత జీవగ్రంథంలో ఎంత ఆధారాలని, అద్భుతమైన ఆధారాలని దేవుడు ఇచ్చినాడండి. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలను మనం కలిగి ఉన్నాం. ఈ వాక్య గ్రంథాన్ని మనం కలిగి ఉండటమే ఒక ఆధారమై ఉన్నది మన జీవితంలో. ఈ లోకంలో మనకి ఏమీ లేకపోవచ్చు, లేకపోతే అన్నీ ఉండవచ్చు, కానీ దేవుని గ్రంథము, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే, దేవుని యొక్క చరిత్ర, దేవుడు మానవాళికి చేసినటువంటి గొప్ప కార్యములు మనము ధ్యానించినట్లయితే అనేకమైన ఆశీర్వాదాలు ఈ లోకంలో మనము పొందుకుంటాం. దేవుడు చెప్పినట్లుగా ఆదాము చేసి ఉన్నాడు కాబట్టే దేవుడికి ఇష్టమైంది. ఒక బహుమానాన్ని ఇవ్వాలి. ఇప్పటి వరకు పరిపాలన చేశాడు, ఇప్పటి వరకు ఆ యొక్క పొలాన్ని, ఏదైనా తోటను సేద్యపరిచున్నాడు. ఇప్పుడు ఒక బహుమానాన్ని నేను ఇవ్వాలి అనుకున్నాడు దేవుడు. ఆ బహుమానమే ఈ యొక్క స్త్రీ అయి ఉన్నది. బహుమానాన్ని ఆ పక్కటెముకలో నుండి తీసి నేనే ఇవ్వాలి అని దేవుడు
ధరించి ఒక బహుమానాన్ని, స్త్రీని పురుషునికి ఒక బహుమానంగా ఇచ్చాడని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథం మాత్రమే తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు అని ఒకే ఒక్క మాటను, శ్రేష్టమైన మరొక్క మాటను 24వ వచనంలో దేవుడు రాయించున్నాడు. కాబట్టి పురుషుడు ఏం చేస్తాడట? తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అయితే ఈ మాట చెప్పేటప్పటికి పురుషుని యొక్క తండ్రి ఉన్నారా? ఆదాము యొక్క తండ్రి ఉన్నాడా? ఆదాము యొక్క తల్లి ఉన్నదా? లేదు. లేదా ఆ స్త్రీకి ఉన్నటువంటి తండ్రి ఉన్నాడా? లేదు. లేదా ఆ స్త్రీకి ఉన్నటువంటి తల్లి ఉన్నదా? లేదు. కానీ దేవుడు రాయించి ఉన్నాడు ముందుగానే. దేవుడు ఎప్పుడైతే ఇద్దరిని తయారు చేసినాడో, సృజించి ఉన్నాడో, వారు ఎవరిని విడిచిపెడతాడో కూడా దేవుడు ముందుగానే చెప్పి ఉన్నారు. వారు ఎప్పుడైతే వారిద్దరూ జంట అవుతారో, ఆ జంటగా ఉన్నప్పుడు వారు ఆ యొక్క తల్లిదండ్రులను విడిచిపెడతారు. అంటే వారికంటూ ఒక కుటుంబంగా వారు ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడు మనుష్యుడు. మానవుని యొక్క లక్షణం అది, ప్రత్యేకంగా ఉండాలి. దేవుని యొక్క లక్షణం ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన కుటుంబంగా ఉండాలి, ప్రత్యేకమైన గదిలో ఉండాలి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి గృహాన్ని కలిగి ఉండాలి, ప్రత్యేకమైనటువంటి వస్తువులు మేము కలిగి ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ లక్షణం ఎక్కడి నుండి వచ్చిందంటే ఇది మానవుడి నుండే వచ్చి ఉన్నది, ఆదాము నుండే వచ్చి ఉన్నది, దేవుడి నుండి కలిగి ఉన్నది. కాబట్టి దేవుడే తెలియజేస్తూ ఉన్నాడు. వారు తండ్రిని వారి తల్లిని వారు విడిచి తన యొక్క భార్యను హత్తుకొనును, భార్య భర్తను హత్తుకొనును. ఈ రెండు మాటలు కూడా దేవుడు ఇక్కడ రాయించున్నాడు ఆయన గ్రంథంలో. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 25వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. లోకాన్ని మార్చివేసినటువంటి మాట, లోకమంతా కూడా ఆశ్చర్యపోయే మరొక్క మాటను దేవుడు ఇక్కడ రాయించినాడు. వారిద్దరు ఏ విధంగా ఉన్నారట? దిగంబరులుగా ఉన్నారట. ఆదాము అవ్వ. వారేమో చిన్నపిల్లలు కాదు. దేవుడు చిన్నపిల్లలుగా వారిని చేయలేదు, వారిని పెద్దవారిగానే సృజించాడు, జ్ఞానం కలిగిన వారిగానే సృజించాడు. మన చిన్న బిడ్డలైతే వస్త్రాలు లేకుండా ఉంటారు, దిగంబరులుగా ఉంటారు, వారికి ఏమాత్రము సిగ్గు ఉండదు. స్త్రీ అయినా పురుష అయినా, చిన్న బిడ్డ అయినా చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా. కానీ ఇక్కడ ఆదాము వాళ్ళిద్దరూ పెద్దవారే, వయసుకు వచ్చిన వారే, అంత జ్ఞానం కలిగిన వారే, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడట్లేదు. సిగ్గంటే ఏమిటో వారికి తెలియదు. అంత కల్మషం లేని బిడ్డలుగా దేవుడు వారిని సృజించున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క ఆత్మను వారు కలిగి ఉన్నారు, దేవుని స్వరూపాన్ని వారు కలిగి ఉన్నారు. కాబట్టి సిగ్గుపడవలసిన పని వారికి లేదు. వస్త్రాలు లేవు అనేటువంటి ఆలోచన వారికి అసలు లేదు. వారు దేవుడు చెప్పినట్లుగా వారు వింటున్నారు, ఏదైనా తోటలో తిరుగుచున్నారు, కావలసినటువంటి ఫలాల్ని వారు తినుచు ఆనందిస్తూ ఆ యొక్క జంతువులతో పక్షులతో వారి యొక్క జీవితాన్ని ఎంతో ఆహ్లాదకరంగా వారు గడుపుచున్నటువంటి దినాలు. అటువంటి దినాలు మరి ఏ మానవుడు పొందుకోలేనటువంటి, ఏ స్త్రీ పొందుకోలేనటువంటి ఆనందాన్ని ఆదాము అవ్వలు మాత్రమే పొందుకున్నారు ఈ లోకంలో. ఈ ఆది కాండంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యతను వారు పొందుకుని ఉన్నారండి. అవునండి, దేవుని మాట నిజంగా మనం విన్నట్లయితే, నిజంగా ఆయన ఆజ్ఞలకు లోబడినట్లయితే మనం కూడా అనేకమైన దీవెనలు పొందుకోగలం ఈ లోకంలో ఉన్నప్పుడే. కానీ మానవుడు ఆ విధంగా జీవించడం లేదు. కాబట్టి దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని ఇచ్చి దీన్ని పరిశీలన చేయమని, దీన్ని చదవమని, దీన్ని వెంబడించమని, ఈ వాక్యాన్ని ధ్యానించమని, ప్రకటించమని దేవుడు ఈ గ్రంథాన్ని, ఈ జీవ గ్రంథాన్ని, ఈ యొక్క ఆది గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని లోకానికి దేవుడు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆది కాండము 3వ అధ్యాయం. ఒక శ్రేష్టమైనటువంటి మాటలను దేవుడు ఈ లోకానికి అందించి ఉన్నాడు. ఇప్పటి వరకు 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం ధ్యానించి ఉన్నాం. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మర్మాల్ని దేవుడు బయలుపరిచున్నాడు. ఈ అధ్యాయమే లేనట్లయితే ఈ మానవాళి తెలుసుకోలేనటువంటి అనేక విషయాలు ఇప్పటికీ కూడా మరుగై ఉండిపోవును. కానీ దేవుడు ఈ లోకాన్ని ప్రేమించున్నాడు, మనల్ని ప్రేమించున్నాడు, ఆదాము అవ్వల్ని ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ఏమి వారి కొరకు ఏమి చేస్తున్నాడో దేవుడు ఈ గ్రంథంలో వ్రాయించున్నాడు, ఈ అధ్యాయంలో వ్రాయించి ఉన్నాడు. ఒకసారి ధ్యానిద్దాం. కాబట్టి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
3వ అధ్యాయంలో మరి ఎంతో శ్రేష్టముగా భక్తిగా భయభక్తులతో దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి ఆ జంట ఆదాము అవ్వల యొద్దకు ఒక సర్పము వచ్చి ఉన్నది, ఒక భూజంతువు వచ్చి ఉన్నది. ఆ సర్పము వచ్చి హవ్వతో మాట్లాడుచు ఉన్నదట. హవ్వతో మాట్లాడుచు ఉన్నది. ఏమడుగుతుందో మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఈ దేని ఫలములైనా దేవుడు తినద్దని చెప్పనా అని అడుగుతుంది. అంటే ఆ సర్పానికి తెలుసు దేవుడి ఫలాలని తినవద్దన్నాడని. ఆ సర్పానికి తెలుసు. వీరిని చక్కగా పెంచుతున్నాడు, ఆయన వనంలో పెంచుతున్నాడు, కావలసినటువంటి ఫలాలను ఇస్తున్నాడు, కావలసినటువంటి ఆహారాన్ని ఇస్తున్నాడు, వారికి కావలసినటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. వారు ఎంతో ఆనందంతో ఆదాము అవ్వలిద్దరూ కూడా వారు జీవిస్తూ ఉండగా ఈ యొక్క సర్పం వారి మధ్యకి వెళ్ళి వారిని పాడు చేయాలి, వారిని దేవుని నుండి దూరపరచాలి అనే తలంపు కలిగి ఉన్నది ఈ సర్పం. మరి ఏ గ్రంథము వివరించట్లేదు, కానీ ఈ లోకంలో దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథం మాత్రమే ఈ సర్పము కొరకు వ్రాయించు. ఆదాము యొక్క భార్యను మరి ఈ యొక్క సర్పము ఏ విధంగా పాడు చేసినదో, వారి క్రమశిక్షణను ఏ విధంగా పాడు చేసినదో, ఎటువంటి తలంపులతో వారి యొద్దకు వెళ్ళిందో దేవుడి గ్రంథాన్ని వ్రాయించినాడు. నిజంగా దేవుడు చెప్పాడా అని అడుగుతుంది సర్పం. నిజంగా తినవద్దన్నాడు అంటే అవును, నిజంగా తినవద్దని చెప్పాడు దేవుడు. తింటే ఏమవుతుంది అంటే తింటే మరణాస్తారు అని చెప్పి ఉన్నాడు దేవుడు అని చెప్పి ఉన్నాడు. నిజంగా చచ్చదము అని. మరొకసారి చూద్దాం. దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో నేను. వాటిని తినకూడదు, వాటిని ముట్టకూడదు, వాటి వైపు చూడకూడదని కూడా దేవుడు చెప్పాడు. కానీ ఈ యొక్క స్త్రీ చూస్తూ ఉన్నది. ఎప్పుడైతే చూస్తూ ఉన్నదో సర్పం వచ్చి ఆకర్షిస్తూ ఉంది. దేవుడు నిజంగా చెప్పినా, నిజంగా చేసినా అన్నప్పుడు అవును దేవుడు చెప్పి ఉన్నాడు, చూడవద్దని చెప్పి ఉన్నాడు. ఆ ఫలాన్ని చూడవద్దు, ఆ మంచి తెలివి, ఆ మంచి చెడ్డ తెలివి, ఈ 3 ఉన్నాయి ఆ యొక్క ఫలంలో. ఈ 3 కూడా ఉన్న ఆ యొక్క వైపు చూడవద్దు అని దేవుడు చెప్పాడు. ఈ 3 కలిగినటువంటి ఆ వృక్షాన్ని, ఆ వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పి ఉన్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. దేవుడేమో మీరు చేస్తారు, మీరు నిశ్చయంగా చనిపోతారు. ఆ పండు తిన్నట్లయితే, ఆ ఫలము తిన్నట్లయితే, ఆ యొక్క మంచి చెడ్డ తెలివినిచ్చే ఫలాన్ని తిన్నట్లయితే మీరు చచ్చెదరని దేవుడు చెప్తున్నాడు. ఏ దేవుడు చెప్తున్నాడు? ఉన్నాను అనే దేవుడు తెలియజేస్తున్నాడు. యెహోవా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారిని సృజించినటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు. మానవులతో చెప్తున్నాడు. ఆయన ఏమైతే ఎవరినైతే ప్రేమించాడో వారితో తెలియజేస్తున్నాడు. మీరు తినవద్దు, మీరు చనిపోతారు, మీరు నా నుండి దూరం అయిపోతారని దేవుడు ముందుగానే చెబుతూ ఉన్నాడు. వారికి హెచ్చరిస్తూనే ఉన్నాడు. మీ యొక్క తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా తినండి, కానీ ఆ మంచి, ఆ యొక్క చెడు లేదా ఆ యొక్క తెలివినిచ్చే ఆ ఫలాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు, తినవద్దు అని చెప్పినప్పుడు వీరు ఆ మాట వినకుండా, ఈ స్త్రీ ఆ మాట వినకుండా సర్పము చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉంది. అవునండి, దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, అనేక విధాలుగా మాట్లాడుచున్నాడు దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరితో. ఈనాడు 2016వ సంవత్సరంలో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు, ఆయన సువార్త ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు, ఆయన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రతి వీధిలో సువార్త కార్యక్రమాలు జరుగుచున్నవి, సువార్త పరిచర్యలు జరుగుచున్నవి. ప్రతి ఒక్క ప్రాంతంలో, ప్రతి ఒక్క గృహంలో దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. అనేక వేల సంవత్సరాల నుండే మాట్లాడిస్తున్నాడు. ఈ గ్రంథం ద్వారా మాట్లాడిస్తున్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా ఒక మిషన్ను ఏర్పాటు చేసి ఒక పరిచర్యగా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన యొక్క లక్షణాలను వివరిస్తూ ఉన్నాడు. మనుషులు ఏ విధంగా తప్పిపోతున్నారో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఏది మంచో ఏది చెడో దేవుడు మాట్లాడుచున్నాడు. కానీ ఈ యొక్క మానవులు వారి సొంత ఆలోచనలు కలిగి వేరే ఎవరో చెబుతున్నటువంటి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి మాటలోనే వింటూ, వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, ఉన్నాననే దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. అందుకనే దేవుడు ఈ జీవగ్రంథాన్ని ఇచ్చి మీరు లోకంలో వెలుగుగా ఉండండి, వెలుగుగా ఉండి మీరు ఈ యొక్క మాటలను ప్రకటించండి, ఈ చీకటిగా ఉన్నటువంటి ఈ లోకానికి వెలిగించండి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. కానీ ఇక్కడైతే ఆదాము అవ్వలిద్దరూ కూడా వారు బయట వారు చెప్తున్నటువంటి మాటలను వారు వింటూ ఉన్నారు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, మీరు ఈ యొక్క పండు తిన్నట్లయితే మీరు చావనే చావరు, మీరు కూడా దేవతల వలె ఉంటారు.
మంచి ఏమిటో మీరు తెలుసుకుంటారు, చెడేంటో మీరు తెలుసుకుంటారు, దేవతల వల్ల అవుతారు అని ఈ యొక్క సర్పము మాట్లాడుతుంది. సర్పం అనగా ఒక పాము మాట్లాడుచు ఉన్నది, ఆ స్త్రీతో మాట్లాడుచు ఉన్నది. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెబుతూ ఉంది. వ్యతిరేకంగా చెబుతున్నటువంటి మాటలు ఈ యొక్క స్త్రీ వింటుంది. ఆమె హృదయంలో వాటిని భద్రపరుచుకుంటుంది. దేవుని మాటలు మర్చిపోయింది. దేవుడు చేసిన మేలును ఈ స్త్రీ మర్చిపోయింది. దేవుడు చేసిన కార్యాలని, సృష్టి కార్యాలని మర్చిపోయి ఒక జంతువు మాట వింటుంది, ఒక పశువు మాట వింటుంది. అవునా కదండి? నిజమే. ఈనాడు కూడా దేవుణ్ణి కాదని జంతువులను ఆరాధిస్తూ ఉన్నారు, జంతువులను పూజిస్తూ ఉన్నారు, వృక్షాలను పూజిస్తూ ఉన్నారు. దేవుడు కాని దాన్ని వారు ఇష్టపడుచున్నారు. ఈ లక్షణము మానవుని యొక్క లక్షణము, ఈ స్త్రీ యొక్క లక్షణము. ఆ స్త్రీ లక్షణం, ఆ మానవుని యొక్క లక్షణాన్ని వారు పొందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అదే ఇప్పటికీ ఈనాటికి కూడా అవలంబిస్తూ ఉన్నారు. ఏది దేవుడో ఆ యొక్క దేవుని విడిచిపెట్టి ఎవరు ఆ దేవుడో తెలిసి కోలినటువంటి స్థితిలో వారు ఉంటూ ఈ యొక్క సర్వ సృష్టిని వారు పూజిస్తూ ఉన్నారు. సృష్టికర్తను మానివేసి సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఏ విధంగా పూజిస్తూ ఉన్నారో ఆ విధంగానే వేల సంవత్సరాల క్రితము ఈ ఆది మానవులు ఆ కార్యాన్ని వారు చేస్తున్నారు. నిజమైన దేవుడు, ఉన్నారనే దేవుడు వారి తండ్రిని మర్చిపోయి ఎవరో బయట వారు చెప్పినటువంటి మాటలు, ఒక పశువు చెబుతున్నటువంటి మాటలు వారు వింటూ ఉన్నారు. ఒక జంతువు లేదా ఒక ప్రాకెడు పురుగులతో వారు సహవాసం కలిగి మాట్లాడుచు దాన్ని పూజిస్తూ ఉన్నారు. గమనిందాం, మరొకసారి ధ్యానిందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునదైనయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుడు ఎంత చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీ దేవుని మాట వినలేదు, దేవుని తలంపులు కలిగి ఉండలేదు. ఒక పశువు యొక్క మాట వింటూ ఉంది, ఒక జంతువు యొక్క మాట విని జంతువుకి లోబడింది. ఆ యొక్క ఫలాన్ని తినవద్దని దేవుడు చెప్పినప్పుడు, చూడొద్దు అని చెప్పినప్పుడు ఇంకా రమ్యంగా ఉందట, చూడొద్దనే దాన్ని చూస్తూ ఉన్నది. అవునండి, ఈ లోకంలో కూడా చేయవద్దనే పనిని మానవులు చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో కూడా దేవుడు చేయవద్దనే కార్యాలను మనం చేసి ఉన్నాము. చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు. కానీ దేవుడు ఇప్పుడైతే ఆయన యొక్క వెలుగును మనం పొందుకొని ఉన్నాము, ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉన్నాము, దేవుడు చెప్పినట్లుగా మనము జీవిస్తూ ఉన్నాము, ఆయన మార్గంలో ఉండి ఉన్నాము. ఏ విధంగా అయితే ఇక్కడ స్త్రీ తప్పిపోయినదో, దేవుని యొక్క ఆజ్ఞ నుండి తప్పిపోయినదో మనం గమనించినట్లయితే, ఆ పండును తినవద్దన్న పండును, ఆ ఫలాన్ని తిని ఆమె ఏం చేసిందంటే తన భర్తకు కూడా ఇచ్చి ఉన్నది. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు వారు దిగజారిపోయారో మనం గమనించినట్లయితే జీవగ్రంథంలో దేవుడు వ్రాయించి ఉన్నాడు. ఒక స్త్రీ మీద ఆధారపడి ఉన్నది ఇక్కడ. ఒక స్త్రీని సాటి అయిన సహాయంగా దేవుడు ఈ ఆదాముకి ఇచ్చి ఉన్నాడు. ఆమె సహకరిస్తుందని, ఆమె ప్రేమిస్తుందని, ఆమె ఆదాము యొక్క మంచి కార్యములను చూస్తుందని, అతనికి ఉన్నటువంటి కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో ఆమె ఆదుకుంటుందని, సహాయపడుతుందని దేవుడు చేస్తే, ఈ స్త్రీ ఏం చేస్తూ ఉన్నది? ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ. అవునండి, మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా మన యొక్క స్త్రీలు లేదా మన భార్యలు లేదా మన తల్లులు వారి కుటుంబాన్ని కట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వారు ఉండకుండా, వారి కుటుంబాన్ని రక్షించుకోవాలి, కుటుంబాన్ని నిలవబెట్టుకోవాలి, కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు బలపరుచుకోవాలి అనే తలంపు లేకుండా ఉన్నట్లయితే, ఒక స్త్రీ చెడుగా ప్రవర్తించినట్లయితే ఆ కుటుంబం అంతటికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఆ స్త్రీని బట్టి, ఆ తల్లిని బట్టి లేదా ఆ భార్యను బట్టి. గమనించండి, స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉన్నది దేవుని గ్రంథంలో. దేవుని యొక్క సృష్టిలో స్త్రీ చాలా ప్రాముఖ్యమైన స్థితి కలిగి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని దేవుడు స్త్రీని చేస్తే, దేవుని యొక్క ఉద్దేశానికి వ్యతిరేకంగా ఈ స్త్రీ ఈ యొక్క వృక్షాన్ని తింటుంది, ఈ వృక్ష ఫలాలను తింటుంది. ఈ యొక్క పశువు, ఈ యొక్క సర్పం యొక్క మాట విని సర్పానికి లోబడుతుంది. అవునండి, నిజంగా లోకంలో మనం చూసినట్లయితే సర్పానికి లోబడిన వారు ఎంతమంది లేరండి? మా మినిస్ట్రీ అడ్రస్ పాస్టర్ రెవరెండ్ టి శరత్ బాబు గారు మిషనరీ, ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ గొల్లవిల్లి, ఉప్పులగుప్తం మండలం, తూర్పుగోదావరి జిల్లా. పిన్ కోడ్ నంబర్ 533222. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9000438700.